మానవ ఆచారములను బట్టి నువ్వు దేవుని ముందు యోగ్యత పొందలేవు. దిస్ ఈజ్ ద మెసేజ్ దిస్ ఆఫ్టర్నూన్. శరీర సంబంధమైన పద్ధతులు, ఆచారములను బట్టి నువ్వు దేవుని ముందు యోగ్యుడిగా, యోగ్యురాలుగా తీర్పు పొందలేవు. దేవుని ముందు యోగ్యుడిగా, యోగ్యురాలుగా తీర్పు పొందడం అంటే అది ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దేవుని ముందు ఎవడు యోగ్యుడయ్యా? ఎవడు యోగ్యుడంటే ఎవరి యందు దేవుని నిత్య జీవం ఉన్నదో ఆయనను గుండెల్లో చేర్చుకున్నవాడు, అతడు దేవుని దృష్టికి యోగ్యుడు. ఆ తర్వాత మరి మిగతా అవసరం లేదా? ప్రార్థన చేయొద్దా? బైబిల్ చదవద్దా? చర్చ్కి రావద్దా? దశమ భాగాలు ఇవ్వద్దా? చెయ్యాలి ఇవన్నీ. కానీ అవకాశం ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. ప్రతివారం ప్రభు వల్ల తీసుకోవాలని చెప్పే నేను 4 ఆదివారాలు వరుసగా ప్రభు వల్ల తీసుకోలేదండి. ఎప్పుడు తెలుసా? మతోన్మాదులు నా తలకాయ పగలు కొట్టారు. గాంధీ హాస్పిటల్లో ఉన్న, కోమాలో ఉన్న, 48 గంటలు కోమా. ముఖం, ఈ చీక్ బోన్ విరిగిపోయింది, ఈ పళ్ళు అన్నీ ఊడిపోయినాయి, కదిలిపోయినాయి, అవన్నీ కట్టుడు పళ్ళు, డెంచర్. కింద కాళ్ళ మీద ఉన్నటువంటి చర్మం అంతా ఒలిసినట్టు, బంగాళదుంప పొట్టు పీలింగ్ చేసినట్టు కాళ్ళ కింద చర్మం అంతా పోయింది. ఒళ్ళంతా, ముఖమంతా, తలంతా నెత్తురు ఎండిపోయి భీకరాకారం ఉన్నది. అప్పట్లో గడ్డం ఉండేది. ఆ గడ్డమంతా నెత్తురుతో తడిసి భీకరంగా ఉంటే మా అబ్బాయి విక్రమ్ నన్ను చూసి ఏడ్చాడు భయపడి. గాంధీ హాస్పిటల్లో ఉన్నా 4 ఆదివారాలు. నేను ప్రభు వల్ల తీసుకోలేదు. దేవుడు నన్ను దోషిగా ఎంచుతాడా? అంత అజ్ఞాని కాదు నా దేవుడు. అరే, నా సువార్త ప్రకటించడానికి పోయి సువార్త ప్రకటన కోసం వెళ్ళి నువ్వు ఇంత గాయపడ్డావు. గాంధీ హాస్పిటల్ నుంచి నేను నడిచి వచ్చి బయటకు వచ్చి ప్రయాణం చేసి ప్రభు వల్ల అవకాశం లేదు కనుక నాకు ధైర్యం ఉంది. అప్పుడు మరి నేను ఏమంటాను? ఏమండి, ప్రభురాత్రి భోజనం కంపల్సరీ అని ప్రసంగాలు చేశారు, మరి మీరు 4 వారాలు తీసుకోలేదు కదా అంటే, ఒక తిక్కలోడ హనోకు కూడా తీసుకోలేదని నేను చెప్తా. మరి హనోకు తీసుకోలేదని మరి నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అంటే, ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్లారిటీ కలిగి ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు ఖబర్దార్, డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అవకాశం ఉన్నా కూడా నువ్వు డుమ్మా కొట్టి, అవకాశం ఉన్నా నువ్వు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, సువార్త చెప్పకుండా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, పర్లేదు నేను బి హనోక్ అంటే నువ్వు హనోక్ కాదురా, నువ్వు దొంగవు. హనోక్ దొంగ కాదు. ఆ రోజులలో ఈ క్రమము ఆయనకు తెలియదు గనుక క్రీస్తు అనే ఒక వ్యక్తి ఆయనకు సరిపోతాడు. ఈ రోజుల్లో కూడా క్రీస్తు అనే వ్యక్తి నీకు సరిపోతాడు. ప్లస్ ఆయన బయలుపరిచిన ప్రణాళికలో కూడా నీవు ఉండాలి, ఆ పోరాటంలో ఉండాలి. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, క్రీస్తు ప్రభు భూమి మీద చేపట్టిన పోరాటములో నేనున్నాను గనుక ఆయనతో మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు కొంతమంది. ఏవురా, నువ్వు నా సన్నిధికి రాలేదు, ప్రార్థన చేయలేదు, నాతో మాట్లాడలేదు ఏంటనంటే, అంటే నీ పని మీద ఉన్నానులే నాయన, నిన్ను కూర్చో చెప్తున్నాడంతా, కరపత్రాలు ఇస్తున్నా, సువార్త చెబుతున్నా. అరే, అది వదిలేరా బాబు, నువ్వు సువార్త చెప్పడం కాదు, నువ్వు రోజులు అరగంట సేపన్నా నాతో మాట్లాడలేదుగా,
అంతేగా నీతో మాట్లాడేది ఏముందిలే, ముందు నీ గురించి వాళ్ళకి చెప్పాలి కదా. చూసారా, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా దారుణంగా భంగపడతారు దేవుని ముందు. నీకు చాలా తెలుసు విషయాలు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా పోరాటం ఉంది, ఉద్యమములో నువ్వు ముఖ్య సభ్యుడివి. కానీ ఎవరి యందు నీకు నిత్య జీవం ఉన్నదో ఆయనను గనక నువ్వు దూరం చేసుకుంటే ఆయన పని చేస్తూనే విడవబడతావు. ఆయన పని చేస్తూనే విడవబడతావు. ముందు ఆయనను హత్తుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపించును, అప్పుడు మీరందరూ ఏకముగా నశించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, విశ్వాసము అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. విశ్వాస యోధులుగా హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పబడిన భక్త శ్రేష్ఠులందరూ ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు. వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా ఈ క్రైస్తవ సంఘము యొక్క మర్యాదలు, క్రమశిక్షణ, పద్ధతులు వాళ్ళకు తెలియదు. వాళ్ళకి తెలిసింది ఎవరంటే దేవుడు అనుగ్రహించిన నిత్య జీవం ఎవరిలో ఉన్నదో ఆయన వారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆ మెట్టు మీదకి వెళ్ళిపోదాం. పాత నిబంధన, ఒక విచిత్రమైన విషయం చెప్పి ముగించేస్తాను. పాత నిబంధన భక్తులందరూ అమాయకులు అనుకుంటున్నాం మనం. వాళ్ళకంటే మనం చాలా ముందుకు వచ్చేసామనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ముందుకు రాలేదు, ఏం రాలేదురా. నీకున్న హంగులు, కొత్త ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కాసేపు నువ్వు అంత ముఖ్యం కాదనుకొని దీనికంటే ముఖ్యమైన వ్యక్తిని కనుగొని పాత నిబంధన భక్తుల మెట్టు మీదికి పోతేనేని వెత్తబడేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వస్తాడు, సంఘాన్ని కొనిపోతాడు. కొనిపోయినప్పుడు ఎవరిని? హనోకులను తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళందరూ వెనకబడ్డారు, మనం చాలా ముందు పడ్డాము అనుకుంటున్నాం. నువ్వు ముందు పడలేదు. నీవు మళ్ళీ అబ్రహాము స్టేచర్లోనికి వెళ్ళాలి. అబ్రహాము యొక్క ఆత్మీయంతస్తు, హనోకు యొక్క ఆత్మీయంతస్తులోకి నువ్వు వెళ్ళాలి. చాలా ముందుకు వచ్చేసాను, చాలా నాకు లేఖనాలు తెలుసు, ప్రవచనాలు తెలుసు, మర్మాలు తెలుసు, ఎన్నెన్నో విషయాలు తెలుసు, విశ్వమర్మాలు తెలుసు, దేవుని విశ్వ ప్రణాళిక తెలుసు, నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు అని మురిసిపోయి మోసపోవద్దు. కమ్ బ్యాక్ టు ద స్టేచర్ ఆఫ్ ఎనోక్. హనోకు యొక్క స్థాయి, అబ్రహాము యొక్క స్థాయి, అక్కడికి రావాలి విశ్వాసములో. అలాంటి విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టమై ఉండలేము, ఎత్తబడలేము. అలాంటి భక్తి సాధన చేద్దాము, భ్రమలు తొలగించుకుందాం. మనం హనోకు కంటే పై స్థాయిలో ఉన్నామా, కింద ఉన్నామా చెప్పాలి మీరు. ఇది మీరు వారం అంతా ధ్యానం చేసుకోండి. అబ్రహాము కంటే మన పై స్థాయా, కింది స్థాయా? ఎక్కడున్నాము చెప్పండి. మరి మనకు తెలిసిన 7 పండుగల సబ్జెక్ట్ అబ్రహాముకు తెలుసా? ప్రకటన గ్రంథ మర్మం ఆయనకు తెలుసా? ప్రణాళిక గ్రంథాలు ఆయనకు తెలుసా? భ్రమలో బ్రతుకోదు. నేను కూడా బ్రతుకోను భ్రమలో. నేనేదో స్పెషల్ అని నేను ఎప్పుడు అనుకోను. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేశాను, కానీ చెప్పిన పని చేశా. రాయమన్నాడు, రాశాను. ప్రింట్ చేసి ప్రజలకు ఇమ్మన్నాడు, ఇచ్చా. అది నా పని అంతే. కానీ నా జీవిత గురి ఏంటో తెలుసా? హనోకు దేవునికి ఇష్టడైనట్లు నేను దేవునికి ఇష్టంని కావాలి. అది నా గురి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆ గురి మనందరం పెట్టుకోవాలి. లేకపోతే తొందరలోనే కడబోర ధ్వనిస్తుంది, మనం రాకడ మిస్ అయిపోతాం. కడబోర ధ్వనిస్తుంది, మనం ఎత్తబడడం మిస్ అయిపోతాం. దేవుడు అప్పగించిన పనులన్నీ చేయండి, కానీ విర్రవీగకండి. దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ చేయండి, దాంతో కాళ్ళ దగ్గరేసి గర్వించకండి. ఒక గురి పెట్టుకోండి. హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు, నేను ఆ సాక్ష్యం పొందాలి అనే గురి అందరూ పెట్టుకోవాలి. ఆ గురి ఎలాగొస్తుంది, ఆ గమ్యం ఎలా చేరుకుంటాం, అంతరంగ సాక్ష్యం ఎలాగొస్తుందంటే, దేవుడు మనకు నిత్య జీవం ఎవరిలో అనుగ్రహించాడో ఆయనలో మనము లీనమైపోతే ఆ సాక్ష్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.